అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. భువనగిరి పోలీసుల సమాచారంతో మల్కాజ్గిరి, భువనగిరి పోలీసులు సంయుక్తంగా భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గర 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారుగా 80 లక్షల రూపాయల విలువైన 4 కేజీల హాషిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన నిందితులు ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్ల శేఖర్, అనిమిరెడ్డి దుర్గారావులుగా గుర్తించారు. మల్కాజ్గిరి అండ్ భువనగిరి జోన్ ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ట్రాన్స్పోర్టింగ్ హాష్ ఆయిల్. వీళ్ళు నర్సీపట్నం నుంచి వస్తూ అక్కడ నివాసిస్తున్న వాళ్ళు కంచి ఈ ఆయిల్ హాష్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు. భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాం. వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. దీంట్లో 2 అక్యూజ్ పెట్ల శేఖర్ అండ్ అన్మిరెడ్డి దుర్గారావు అనే వీళ్ళిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం. వీళ్ళు అనకాపల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. నర్సీపట్నం మండల్లో వీళ్ళు నివసిస్తున్నారు. ఇందులో శేఖర్ అనే అతను కెమికల్ బిఎస్సిలో కెమికల్ సబ్జెక్టు బిఎస్సి చేశాడు. చేసిన తర్వాత అతను జస్ట్ లైక్ దట్ నాట్ ఇన్ టు ఎనీ ప్రాపర్ యాక్టివిటీ. సో ఈ కేమ్ ఇన్ టచ్ విత్ వన్ గాంజా దుర్గా, అంటే అతని పేరు గాంజా దుర్గా. గంజాయి ఎక్కువగా అమ్మడం చేయడం కార్యక్రమాల్లో అతనికి గాంజా దుర్గా అనే నిక్నేమ్ వచ్చింది. అతనితో ఇంట్రాక్షన్ వచ్చి ఇక్కడ ఎట్లయినా సరే అతను గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి, హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ప్రాంతాల్లో అమ్మాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా హాష్